వీళ్ళు మారరు. సీఎం నుంచి కలెక్టర్ వరకు ఎవరు చెప్పినా ఇదే మాట. ఎంతటి వారైనా సరే కరెన్సీ నోట్లు కొడితేనే కనీస వైద్యం, లేదంటే బెడ్ కూడా ఇవ్వరు. ఈసడింపు మాటలతో గెంటేస్తారు, దిక్కున చోట చెప్పుకోమంటారు. ఇది బెజవాడ ప్రభుత్వాసుపత్రి సిబ్బంది తీరు. ఎన్నిసార్లు హెచ్చరించినా అంతా లైట్ తీసుకోవడంతో ఇక యాక్షన్కు దిగారు కృష్ణా జిల్లా కలెక్టర్. అయినా సిబ్బంది మారకపోగా ఈసడింపులు ఎక్కువయ్యాయంటున్నారు రోగులు. బెజవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి నరకానికి ఇదొక దగ్గర దారి. రోగాలతో వచ్చేవారికి ఇక్కడే నరకం కనిపిస్తుంది. వైద్యుల నుంచి సిబ్బంది వరకు అంతా వాళ్ళకిష్టం వచ్చినట్లు వ్యవహరిస్తారు. నచ్చితే వైద్యం చేస్తారు, లేదంటే రోగాలతో వచ్చిన వారికి నరకం ఎలా ఉంటుందో రుచి చూపిస్తారు. ఈ ఆసుపత్రి పనితీరుపై ఫిర్యాదులు రావడంతో ఆకస్మికంగా తనిఖీలు చేశారు సీఎం చంద్రబాబు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. బెజవాడ ఆసుపత్రిని చంద్రబాబు చూసెళ్లాక నెలకోసారి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఎమ్మెల్యేలు అడపాదడపా వచ్చి తనిఖీలు చేస్తూనే వచ్చారు. అయినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. ఆ తర్వాత మంత్రి దేవినేని ఉమ కూడా ఆసుపత్రిని తనిఖీ చేసి సిబ్బంది తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా స్టాఫ్ కి బుద్ధి రాలేదు. ఇప్పుడు కలెక్టర్ వంతు వచ్చింది. ప్రజాప్రతినిధులు, మంత్రులు, సామాన్యుల నుండి వరుస ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ కూడా ఆసుపత్రిని పరిశీలించి సూచనలు చేశారు. మళ్లీ తానొచ్చేసరికి పరిస్థితిలో మార్పు రావాలని ఆదేశించారు. అయినా వాళ్లు మారలేదు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బందికి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదు. అదే నిర్లక్ష్యం, రోగుల పట్ల అవే చిత్కారాలు, ఈసడింపులు. పేషెంట్ తీసుకొచ్చి 5 రోజులు అవుతుంది. 5 రోజులు వచ్చినా కానీ మనిషిని ఏంటంటే ఎల్లవే పోవేనే కసురుకునే స్థితిలో ఉన్నారు వాళ్ళు. నెల రోజుల తర్వాత ఓ రాత్రి సడన్ గా కలెక్టర్ సాబ్ బెజవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ టైంలో డ్యూటీలో ఉండాల్సిన డిప్యూటీ డిఎంహెచ్ఓ రమేష్ కుమార్ పత్తాలేడు. దాంతో కలెక్టర్ కు పట్టరాని కోపం వచ్చింది. రమేష్ కుమార్ ని అక్కడికక్కడే సస్పెండ్ చేస్తున్నట్లు ఫోన్ చేసి మరీ కబురు చెప్పారు. ఆగస్టు మంత్లో 27 నాడు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. దాదాపు 6 గంటలు స్పెండ్ చేసి ఏమేమి కావాలని చెప్పి అది చేయాలని చెప్తూ వెళ్ళడం జరిగింది. అప్పుడు చెప్పిన ప్రోగ్రెస్ ఏమైంది చూడడానికి ఈరోజు సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. కొన్ని పనులు జరుగుతుంది, కానీ ఇంకా ఇక్కడ చాలా ఇంప్రూవ్మెంట్ కావాలి. ముఖ్యంగా ఇక్కడ ఒక ల్యాబ్ లేదు, ఎమర్జెన్సీ కేసులు వస్తే ల్యాబ్ లేదు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ పేషెంట్స్ కూడా చాలామంది దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. వాళ్ళు వస్తే వెంటిలేటరీ సపోర్ట్ అనేది చాలా తక్కువ ఉంది, వెంటిలేటర్స్ ఇవ్వాలి. ఇదంతా ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన. తెల్లారిన తర్వాత అయినా కనీసం ఒక్క పూటైనా కలెక్టర్ తనిఖీల ప్రభావం ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ సేమ్ సీన్ రిపీట్ అయింది. పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ వచ్చి వెళ్లిన కోపంలో ఇంకా విసుక్కుంటున్నారని, బూతులు తిడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. గర్భిణీ స్త్రీలకు కనీసం మంచాలు కూడా కేటాయించడం లేదని చెప్తున్నారు. 2-3 పడుకోబెడుతున్నారు సార్ బెడ్ల మీద గర్భిణీ స్త్రీలని. నేను ఆపరేషన్ అయిన వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు 3 లేపేసి ఆ బెడ్ మీద పడుకోబెడుతున్నారు. వీళ్ళని బయటికి రాత్రి చెట్ల కింద బెడ్చీల మీద గర్భిణీ స్త్రీలు పడుకొని ఉన్నారు సార్. చాలా అవసరం, దోమలకి పడుకోలేక వాళ్ళు కూర్చోలేక చాలా మంది ఇంట్లో ఎళ్ళకు కూడా వెనక తిరిగి వెళ్ళిపోయారు సార్. మరి రాజధాని వచ్చిందంటున్నారు కానీ సుఖం లేదన్న. అలా ఉంది ఇక్కడ విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి. 4 ఉంటున్నారు బెడ్కి. పిల్లలు ఎక్కడ ఉంటారు? చిన్నపిల్లలు. ఒక బెడ్ చూస్తే చిన్నది. చాలా బెడ్లు కరువు మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఒక్క పేషెంట్కి 1 బెడ్, 2 పేషెంట్లు. ఇది బెజవాడ పాత ప్రభుత్వాసుపత్రి తీరు. ఇలాంటి పరిస్థితుల్లో రోగులకు సరైన వైద్యం అందటం కష్టంగా మారింది. ఈ పరిస్థితులు ఎప్పటికి మారతాయో, తమకు నాణ్యమైన వైద్యం ఎప్పటికి దొరుకుతుందోనని పేద ప్రజలు ఎదురు చూస్తున్నారు.